బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఇప్పుడు తాజాగా మరో కూటమి ఏర్పాటు కాబోతుందా? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు జతకట్టబోతున్నారా? నిజంగా ఆ పరిస్థితి జరిగితే ఈ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రజలు ఈ కూటమికి ఏ విధంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో ఇప్పుడు మరొక కూటమి ఏర్పాటు కాబోతుంది. ఎప్పటి నుంచో ఆల్రెడీ ఐఎన్డీఏ కూటమిలో ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే దీనిపై ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి సమావేశం జరిగింది. ఐక్య వేదిక పేరుతో కాంగ్రెస్ పార్టీ, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, అలానే భావ సారూప్యత కలిగిన రాజకీయ ప్రజా సంఘాలన్నీ కలిపి ఒక సమావేశం నిర్వహించినాయి. సో దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరొక కూటమికి అంకురార్పణ జరగబోతుంది. ఎందుకంటే లెఫ్ట్ పార్టీస్ ఎలాగూ కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, అంటే రాష్ట్రాన్ని బట్టి ఒక ఈక్వేషన్ లాగా నడుస్తుంది. ఇప్పుడు కేరళలో లెఫ్ట్ సిపిఎం బలంగా ఉంటుంది కాబట్టి అక్కడ పడేటువంటి పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాల్లో పొత్తుతో వెళ్ళాడు. తెలంగాణలో ఉంది పెద్ద ఎగ్జాంపుల్ మనకి. తెలంగాణలో నడిచింది కానీ కాలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కూడా సిపిఐని కలుపుకుని వెళ్ళారు. ఒక సీటు గెలిచింది సిపిఎం మళ్ళీ వేరుగా పోటీ చేసింది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా సిపిఎం వేరుగా అభ్యర్థులను పెడతామని ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి వెళ్తున్నటువంటి వాతావరణమే కనిపిస్తుంది. అలానే జేడి లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ అని పెట్టారు. ఆయన కూడా ఈ ఐక్యవేదిక సమావేశాల్లో పాల్గొంటున్నాడు. ప్రజల సమస్యలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విభజన హామీలు అమలు, ఈ అంశాలపైన చర్చలు జరుగుతున్నాయి. సో ఈ కూటమిగా చూస్తే కనుక బహుశా వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా సీట్లు సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఒక ప్రయత్నం చేస్తారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సభ అటెండ్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ, రకరకాల అంశాలు అందులో ప్రస్తావిస్తూ అందులో ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఆసక్తికరమైనది ఏంటంటే 5 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు గెలిపించండి చాలు అనేటువంటి మాట అనౌన్స్ చేశారు అఫీషియల్గా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలకి పోటీ దిగడం లేదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కాంగ్రెస్ కూడా పరిమిత సంఖ్యలోనే సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతుంది. పై కాంగ్రెస్ నాయకత్వం ఒక మాట చెప్తుంది, 2029 మా టార్గెట్, ఆంధ్రప్రదేశ్లో 2024 కాదు, ఉనికి చాటుకుంటాం, అప్పుడు అధికారంలోకి వస్తాం. కొంతమంది తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వైనాట్ కాంగ్రెస్ అని చెప్పని. మేము కూడా 175 అన్నారు కదా, వైనాట్ కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులు అందుకు కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. సో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రెండో కూటమికి అంకురార్పణ జరుగుతున్నటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే గత ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 1% మాత్రమే ఓటింగ్ వచ్చింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కనీసం 1% కూడా రాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలు లేదంటే జేడీ గారు వీళ్ళందరూ కూడా కలిస్తే ఎంతవరకు ప్రభావం ఉంటుంది? అంటే ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా చూస్తే ఈ కూటమి ప్రభావం ఒక 2%, 3% ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ మేనేజ్ చేస్తారని మనం చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిక్గా, ముఖ్యంగా షర్మిల నడిపిస్తున్నటువంటి తీరు, ఆమె అనుసరిస్తున్నటువంటి విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను ప్రధాన ఎజెండాలో పెట్టడంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇటీవల మనం చూసాం. మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్థర్ నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఆయన జాయిన్ అయ్యాడు. ఆర్థర్ చాలా ట్రాక్ ఉన్నటువంటి పర్సన్. అంటే ఆయన ఇంతకు ముందర గవర్నమెంట్లో కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ సెక్యూరిటీస్ ఆఫీసర్గా, సిఎస్ఓగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి పక్కన పెడితే రాజకీయ కోణంలో చూస్తే కూడా అక్కడ ఒక బలమైన నాయకుడిగానే చూడాల్సి ఉంటుంది. వైసీపీలో టికెట్ రాలేదు, ఆయన వచ్చారు. ఒకటి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో షర్మిల వెనక రావడం, మళ్ళీ వెంటనే బ్యాక్ స్టెప్ అవడం అనేది షర్మిలకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను సృష్టించింది. అందుకే షర్మిల వర్గం కానీ, షర్మిల అనుయాయులు కానీ చెప్తున్నటువంటి మాట కోవర్ట్ ఆపరేషన్ జరిగిందనేటువంటి మాట అన్నారు. సో అది నిజమా కాదనేది మనం పక్కన పెడితే, అలా బ్యాక్ స్టెప్ అయిన వాళ్ళు మల్లాది విష్ణు, కాపు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ వస్తారని చెప్పి అనుకున్నారు. వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ స్టెప్ అయ్యారు. ఇప్పుడు ఆర్థర్ జాయిన్ అయ్యాడు. మజ్జి తులసీదాస్ మాజీ పిసిసి చీఫ్ కొడుకు ఆయన త్రినాథన్, ఆయన జాయిన్ అయ్యాడు. నిన్న మళ్ళీ మాజీ ఎమ్మెల్యే చిత్తూరు నుంచి, శ్రీకాళహస్తి నుంచి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారు.
అంటే రాయలసీమ పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. కడప లోక్సభ స్థానం నుంచి కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల పైన కానీ రాయలసీమలో కానీ ఆ ఈక్వేషన్ సెట్ చేసుకోవాల్సిన బాధ్యత షర్మిల పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం బలంగా ఉన్నటువంటి నాయకుడు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు బలంగా ఉన్నటువంటి నాయకుడు, 2 సార్లు ఎంపీగా చేసినటువంటి నాయకుడు కాబట్టి ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఓటింగే చీలేటువంటి అవకాశం ఉంది. ఆయన అభిమాన గణం కూడా చీలిపోయేటువంటి పరిస్థితి. ఎంత చీలుస్తారు, ఎక్కడ గెలుస్తారు అనేది ఇంకోటి. తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో సునీత తరపున కానీ సునీత తల్లి కానీ ఎన్నికలకు దిగేటువంటి అవకాశం ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గం పైన ఫోకస్ పెడతారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో ఈ చీలికలన్నీ ఎవరికి కలిసి వచ్చేటువంటివి, అలానే ఎన్ని సీట్లు గెలిపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడైతే లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలుస్తున్నాయో, లెఫ్ట్ పార్టీస్లో ఓటు బ్యాంక్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 4-5 వేల ఓటు బ్యాంక్ అయితే గెలుపోటముల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్గా మనం భావించవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఫ్యాక్టర్స్ పనిచేసేటువంటి అవకాశం. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో బరిలో దిగలేరు కాబట్టి పొత్తులో భాగంగా 1-2 సీట్లు తీసుకుని ఆ సీట్లకు పరిమితం అయ్యేటువంటి క్రమంలోనే ఈ సారూప్యత కలిగిన ప్రజాస్వామ్య సంఘాలు, రాజకీయ పార్టీల భేటీ అనేది అలా ఈక్వేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక 2%, 3% అయినా కానీ అధికార పార్టీకి ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఓటమిలు డిసైడ్ అయ్యేది 1 నుంచి 1.5% మాత్రమే డిసైడ్ చేస్తుంది. మిగతా విషయాలు అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఉంది. ఎన్ని గ్రౌండ్ సర్వేలు చేసినా, ఎన్ని రకాలుగా అభ్యర్థులు ముందుకు మార్చి వెనక మార్చి చూసినా కానీ ఆ లెక్కలు కనిపిస్తున్నటువంటి వాతావరణం. కాబట్టి షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కూటమి కానీ చేయటం ఏంటంటే అధికార పార్టీకి ఇబ్బందికరంగా పరిస్థితులు సృష్టిస్తాయా, అలానే తెలుగుదేశం కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు సృష్టిస్తాయి అనేది ఆలోచిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో ఈ కూటమి ఫామ్ అవుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వాళ్ళు ఈ కూటమికి ఓటు వేసేటువంటి వాతావరణం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కూటమి వైపు మరలేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మైనారిటీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా జగన్ పార్టీతో బాగా అసోసియేట్ అయి ఉన్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అలానే సీట్ల సర్దుబాట్లు, మార్పులు చేర్పుల విషయాల్లో కొంత అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ కలవడం వల్ల ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళడానికి పెద్ద ఆసక్తి చూపించిన వర్గాలన్నీ కూడా షర్మిలతో కలిసి వెళ్ళడానికి ఆసక్తి చూపించవచ్చు. సో ఈ చీలిక అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కాదు ఆ చీలిక పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ముఖ్యమైనది. నిజంగానే బలమైనటువంటి నాయకులు వచ్చి కనుక ఒక 10 నియోజకవర్గాల్లో ఆ బలం చూపించేటువంటి పరిస్థితి ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. కానీ గెలుస్తారా లేదా అనేది ఇక్కడ సందేహాస్పదం. కానీ ఓటమిని డిసైడ్ చేసేటువంటి విషయంలో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ఒక కీలకమైనటువంటి కూటమిగా ఈ రెండో కూటమి, ప్రత్యామ్నాయ కూటమి కింద మనం చెప్తున్నటువంటి కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎక్కడ దేశవ్యాప్తంగా చూస్తే అనేక రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో కూడా చూస్తే ఎన్డీఏకి ప్రత్యామ్నాయము లేదంటే ప్రత్యర్థి కూటమిగా ఉండేటువంటి ఐఎన్డీఏ, ఇక్కడ ఏపీలో మాత్రం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి వ్యతిరేకంగా మారుతుంది అనుకోవచ్చు. ఒక రకంగా ఈ కూటమికి, ఎన్డీఏ కూటమికి కాస్త మరీ అంత వ్యతిరేకత ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఒకటి ఐఎన్డీ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలో ప్రధాన ప్రత్యర్థులుగా మారుతున్నాయి. అది జనంలో విశ్వసనీయతను తీసుకురావట్లా. ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ చూస్తే కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తుంది. కానీ ఐఎన్డీఏ కూటమిలో ఆ 2 పార్టీలు మళ్ళీ కీలక భాగస్వాములు. ఇక్కడ సమస్య వస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఈ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ కూటమిలో నుంచి మేము బయటకు వచ్చాం. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఒక బలమైనటువంటి 2 పార్టీలు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు కొన్ని చోట్ల, మళ్ళీ కొన్ని చోట్ల కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఈ కన్ఫ్యూజన్ వల్లనే ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కూటమిని నమ్మడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి వేరు, అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా వేరేగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేసరికి తమిళనాడులో మినహా మిగతా అన్ని చోట్ల అదే కన్ఫ్యూజన్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో సీట్ల అనౌన్స్మెంట్ కూడా అయిపోయినాయి. 39 లోక్సభ స్థానాలు ఉంటే బలమైనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా డిఎంకే 21 స్థానాల్లోనే పోటీ చేయాలని డిసైడ్ చేసింది. అంటే 50% వదులుకుంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు 9 సీట్లు ఇచ్చింది. ఇవి మళ్ళీ ఎన్డీఏ కూటమికి కానీ లేదా బీజేపీకి కానీ ఎలా కలిసి వస్తాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి విషయంలో 2 ప్రాంతీయ పార్టీలు కూడా బలమైన పార్టీలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పేస్ చాలా వరకు తగ్గిపోయింది.
అందుకని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రివైవ్ అవ్వడం అనేది కొంత కష్టమైనటువంటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు పెద్ద భిన్నంగా లేవు. తెలంగాణ కర్ణాటకలో పరిస్థితి వేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్కి ఒక పట్టు ఉంది అక్కడ. అలానే మిగతా పక్షాలను కంట్రోల్ చేశారు. తెలంగాణలో మిగతా పక్షాలంటే వామపక్షాలు తప్పితే వేరే లేవు. వామపక్షాల్లో కూడా మళ్ళీ ఒక పక్షం అటు ఒక పక్షం ఇటు ఉంది. లెఫ్ట్ రైట్ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద గేమ్ చేంజర్స్ కూడా కాదు లెఫ్ట్ పార్టీస్. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక ప్రకటన చేశారు, మీరు కలిసి వస్తే మేము ఒక సీట్ అన్నా ఇస్తామని. కలవకుండా ఇప్పుడు మళ్ళీ లోక్సభ స్థానం మాకు ఒకటి ఇస్తేనే మేము ఇదనేటువంటి విషయంలో సిపిఎం వేరుగా పోటీ చేయాలని డిసైడ్ చేసింది. లాస్ట్ టైం ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీకి వచ్చిన ఓట్లు 5,000 దాటలా. సిపిఐ పొత్తులో వెళ్ళడం వల్ల ఒక సీట్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కీలరికి వాత పెట్టాలంటారు కదా, ఇక్కడ పరిస్థితి తెలియక ఆ రకంగా సిపిఎం తొందరపడి నష్టపోయింది అనుకోవచ్చు. నష్టపోయింది. మళ్ళీ మేము మైత్రి అని చెప్పానంటే మళ్ళీ ఇప్పుడు అదే ప్రగల్భాలకు పోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అంత బలం ఉన్నటువంటి పార్టీలుగా సిపిఐ సిపిఎంలను ఎక్కడ పరిగణించేటువంటి పరిస్థితి లేదు. 2-3 నియోజకవర్గాల నుంచి ఎక్కడ కనిపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. సో ఆ ఈక్వేషన్స్ పరంగా సీట్ల సర్దుబాటు కొంత సులువు అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం కూడా ఎక్కువ సీట్లలో మేము పోటీ చేయాలనేటువంటి ఆశ కంటే బలమైన సీట్లు ఎంచుకునేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే అక్కడ పెద్ద సమస్య కాకపోవచ్చు పొత్తు అనేది, ఎందుకంటే అది ఎంత చూసినా కానీ మూడో ప్రత్యామ్నాయంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది ఎంతవరకు కలిసి వస్తుంది అంటే 2029 ఎలక్షన్స్ కానీ మేము ఒక రూట్ మ్యాప్ వేసామన్నారు కాబట్టి ఆ రూట్ మ్యాప్కి కొంత ఓట్ షేర్ అనేది ఇప్పుడు కన్సాలిడేట్ అయితే, కాంగ్రెస్లో షర్మిల నాయకత్వం స్థిరంగా కనుక కొనసాగితే అది ఒక ఆకర్షణగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా లేని పక్షంలో కనుక మళ్ళీ ఈ ఎలక్షన్స్ తర్వాత నామమాత్రమైనటువంటి పాత్రగా మారేటువంటి పరిస్థితి. ఏ సర్వే చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు గెలుస్తే అన్నారు. అంటే కూటమి పరంగా చూస్తే కూడా ఎన్డీఏ వర్సెస్ వైసీపీ. కనీసం 2 సీట్లన్నా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగితే కాంగ్రెస్ వాదనకి, కాంగ్రెస్ చేసేటువంటి పోరాటాలకి విలువ ఉంటుంది. అసలు సీట్లు 0 అయిపోయినటువంటి పక్షంలో మనం 2014లో చూసాం, 2019లో చూసాం. తర్వాతకి అభ్యర్థులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. జాతీయ పార్టీ అనేటువంటి ఒక అస్తిత్వం మినహా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ అంశాలను గుర్తెరిగారు కాబట్టే ఈ భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలని, కూటమిని, అలానే ఎన్డీఏకి వైసీపీకి చెందని పక్షాలన్నింటినీ కూడా ఒక దగ్గరకు తీసుకునేటువంటి ఎత్తుగడని షర్మిల అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి షర్మిలనే నాయకత్వం వస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా దానికి లీడ్ తీసుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ చీఫ్గా షర్మిలని తీసుకునేది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంత బలమైన నాయకత్వం లేదు. మొన్నటి పీసీసీ చీఫ్ల పరిస్థితి కూడా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఒక దిశానిర్దేశం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు షర్మిలకు ఉన్నాయి కాబట్టి కూటమి కట్టడానికి కూడా అవకాశాలు మెరుగుపడినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో ఏపీలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో, ముఖ్యంగా షర్మిల నాయకత్వంలో ఏర్పాటయ్యేటువంటి ఈ కూటమికి ఖచ్చితంగా వామపక్షాలతో పాటుగా జేడీ గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ కూటమి సాధించేటువంటి సీట్ల కంటే కూడా ఈ కూటమి సాధించేటువంటి ఓట్ల శాతం మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి సాధించేటువంటి ఓట్ల శాతం ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి గెలుపోటములను శాసించే స్థాయిలో ఎంతవరకు ఉంటుందో కూడా మరి వచ్చే ఎన్నికల్లో చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.